దళారులతో కలిసి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగ బాధితులను దగా చేసే ప్రయత్నం చేస్తున్నారని మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ ఆరోపించారు. మంగళవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన రాజ్ ఠాకూర్ ఇచ్చిన హామీని విస్మరించి దళారులకు అండగా నిలుస్తుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఉద్యోగాల దందాతో నాటి దళారులు గోదావరి ఒడ్డున 18 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని, ఆ భూమి అమ్మినాక బాధితులందరికీ 100% డబ్బులు చెల్లిస్తామని గత ఎమ్మెల్యే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సదరు భూమికి ఇటీవల డిటిసిపి లేఅవుట్ కూడా మంజూరైనట్లు తెలిపారు. బఫర్ జోన్ లో ఉన్న భూమికి డిటిసిపి లేఅవుట్ ఎలా మంజూరు అవుతుందని, దీని వెనుక ఖచ్చితంగా ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీకి కట్టుబడి బాధితులందరికీ 100% డబ్బులు చెల్లించేలా ఎమ్మెల్యే కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల న్యాయం కోసం బాధితులతో కలిసి స్థానిక క్యాంప్ ఆఫీస్ ముందు నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే నరుకుతామని బెదిరించిన ఎమ్మెల్యేలను మంత్రి శ్రీధర్ బాబు సమర్థిస్తుండడం సరికాదని ఖండించారు. కాగా గత ఎమ్మెల్యే చందర్ తమకు 45% డబ్బులు చెల్లించి మిగతా 55% డబ్బులు భూమి అమ్మాక చెల్లిస్తామని హామీ ఇచ్చారని బాధితుడు పడాల పూర్ణచందర్ తెలిపారు. ఈ హామీని అమలు చేయించి తమను ఆదుకునేలా ప్రస్తుత ఎమ్మెల్యే కృషి చేయాలని కోరారు. నిన్నటి రోజున 1500 రేకుతోటి కార్మికుల రక్త మాంసాలను నింపి పంపించినట్టుగా యూరియా ప్రతిరోజు 2 రేకులు 3 రేకులు కొట్టి దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఆర్ఎఫ్సిఎల్ కార్మికుడు ఇవాళ భరోసాగా నిలిచిండ్రు. భరోసాగా నిలిచినటువంటి ఆర్ఎఫ్సిఎల్ కార్మికులకు ఉద్యోగాల పేరు మీద కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి నాటి పాలకులు, నాటి ప్రభుత్వం మారింది, ప్రజాప్రతినిధులు మారిండ్రు. గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు నాడు దోసుకొని భూముల మీద ఏవైతే డబ్బులు భూముల మీద పెట్టినరో ఆ భూములను మేము జప్తు చేసి నాడు మోసపోయిన బాధితులకు 100% డబ్బులు ఇప్పించి మేము కార్మికులను కడుపులో పెట్టుకుంటామని అన్నటువంటి ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, మీరు హామీ ఇచ్చి 3 ఏళ్ళు కావస్తా ఉన్నది. హామీ ఇచ్చిండ్రు, మీరు న్యాయం చేయకపోగా ఆర్ఎఫ్సిఎల్ కార్మికులకు ఇవాళ అన్యాయం చేసి వాళ్ళు పొట్టగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గంగొడ్డుకు నాటి దళారులు కుంభకోణంలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు 18 ఎకరాల భూమి కొంటే ఆ 18 ఎకరాల భూమికి నేడు డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ ఇప్పించినారు. గౌరవ ఎమ్మెల్యే గారు సూటిగా మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం. వీధి లైటు బుగ్గ గాలిపోతే వీధి లైటు వెలిగింది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అని ఈ గ్రూపులలో ఏ వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసినా కానీ మీ పేరే. చీమ చిటుకుమాల నియోజకవర్గంలో మీ యొక్క అనుమతి కనసాగ లేనిది చీమ కూడా చిటుకునే పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో డిటిసిపి లేఅవుట్ మీ కనుసన్నల్లో జరగకుండానే డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ వచ్చిందా? మీ సూటిగా మేము మీ ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు దొంగలతోటి దళారులతోటి చేయగలిపి ఆర్ఎఫ్సిఎల్ కార్మికుల నోట్లో మన్ను కొట్టిర్రా? నాకే సంబంధం లేదు. డిటిసిపి అప్రూవల్ హైదరాబాద్ డైరెక్టర్ వాళ్ళు ఇస్తారు, ఇక్కడి నుంచి త్రూ ప్రాపర్ ఛానల్ ఇక్కడి నుంచి పోయిందని మీరు ఇట్లా అంటే మేము సూటిగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీకు పర్మిషన్ ఇప్పించిన దాంట్లో మీ పాత్ర కనుక లేకపోతే బఫర్ జోన్లో ఉన్నటువంటి 18 ఎకరాల భూమి నాడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 2023లో గవర్నమెంట్ ఏర్పడినటువంటి కొత్తలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అక్కడ బఫర్ జోన్ ఉన్నది 18 ఎకరాలు ఎటువంటి కట్టనియొద్దని చెప్పి ఉత్తర్వులు జీవో ఆర్డర్లు ఇచ్చారు. ఈ ఆర్డర్లు మీకు తెలియదా? ఇవాళ హైదరాబాద్ పార్టీ అని పెట్టి ఎకరానికి 4 కోట్లు 40 లక్షలు దొంగలు కొంటే ఎకరానికి ఇవాళ 300% పెరిగి ఎకరానికి 4 కోట్ల రూపాయలు అయింది. 2 ఎకరాల పైసలు కాదు ఆర్ఎఫ్సిఎల్ బాధితులందరికీ 100% న్యాయం చేయడానికి. మీరు ఎందుకు సీతకాంతులు వేస్తూ ఉన్నారు? మీరు కనుక ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు మీరు ఇచ్చినటువంటి మాటను మీరు నిలబెట్టుకోకపోతే ఆర్ఎఫ్సిఎల్ బాధితులందరితోటి ఇవాళ మూకుమ్మడిగా తండోపల తండాలుగా ప్రెస్ మీట్కి ఇంతమంది వచ్చారు.
రేపు వందల మందిని తీసుకొని క్యాంప్ ఆఫీస్ ముందు నిరాహార దీక్షకు ఆర్ఎస్ఎల్ మద్దతు యూనియన్ కూర్చుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పడాల పూర్ణచందర్. నేను ఆర్ఎఫ్సిఎల్ కంపెనీలో బాధితుడిని. ఆనాడు రామగుండం శాసనసభ్యులైనటువంటి కోరుగంటి చందర్ గారు మాకు న్యాయం చేపిస్తానని చెప్పి ఆ రోజు 45% చొప్పున మాకు డబ్బులు ఇప్పించినారు. మిగతా పైసలు ఏవంటే అప్పుడు మీ డబ్బులు పెట్టి గోదావరిలో ల్యాండ్ కొన్నారు. ఆ ల్యాండ్ అమ్మిన తర్వాత మిగతా 55% డబ్బులు పూర్తి 100% ఇప్పిస్తామని చెప్పినారు. ఆనాడు అఖిలపక్ష కమిటీ అని పెద్ద మనుషులను కూడా పెట్టి ఒక కమిటీ ఏర్పాటు చేసినారు. ఆనాటి పెద్ద మనుషులు కూడా అదే మాట అన్నారు. ఇప్పుడైతే ఈ డబ్బులు తీసుకోండి, మిగతా డబ్బులు ఆ ల్యాండ్ అమ్మిన తర్వాత మీ డబ్బులు మీకు వసూలు చేసి ఇస్తాం, లేదంటే ఇప్పుడు కావాలంటే ల్యాండ్ కూడా మీకు మీ పేరు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పినారు. కానీ అప్పుడు గోదావరికంలో ఆ ల్యాండ్ మొత్తం నీళ్ళ ప్రవాహంలో మునిగిపోవడంతో మాకు నష్టం ఎక్కడ జరిగిపోతుందో, మరి ఆ భూమి మేమేం చేసుకుంటాం, ఆ నీళ్ళలో మునిగి ఉన్న భూమి అని మేము అప్పుడు దానికి ఒప్పుకోలేదు. మిగతా డబ్బులు ల్యాండ్ వచ్చినాకైనా పర్వాలేదు కానీ మాకు 100% న్యాయం కావాలని చెప్పినాం. ఆ రోజు మా డబ్బుతోని కొని వాళ్ళు ఈరోజు లాభపడ్డారు భూమి అమ్ముకొని. కానీ మేము మాత్రం ఆ డబ్బు కొనడానికి ఎవరైతే బాధితులను డబ్బు ఇచ్చినాం వాళ్ళు మాత్రం కంప్లీట్గా మునిగిపోయి అప్పుల బాధలో కూరుకుపోయి ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ప్రజెంట్ మకాన్ సింగ్ గారు ప్రచారంలో భాగంగా నన్ను గెలిపిస్తే ఆర్ఎఫ్సిఎల్ బాధితులు ఎంతమంది ఎన్ని లక్షలు పెట్టినారో వాళ్ళందరి వాళ్ళ భూములు వాళ్ళ ఆస్తులు జప్తు చేసైనా కూడా మీకు మీ డబ్బులు ఇప్పిస్తామని చెప్పినారు. కానీ ఈ రోజు వరకు కూడా మళ్ళీ అలాంటి మాట ఎప్పుడు అనడం లేదు ఎమ్మెల్యే గారు. దయచేసి మా బాధితుల తరఫున మీకు విన్నవించుకుంటున్నాం. ఇప్పటికైనా మీరు కొద్దిగా మా పైన దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాం. మీడియా సమావేశంలో ఆర్ఎఫ్సిఎల్ బాధితులు బాసవేన రమేష్, ఐత శ్రవణ్, నక్క మల్లేష్, జక్కుల తిరుపతి గౌడ్, రాము యాదవ్, సత్యనారాయణ, రామ్కి గౌడ్, రాకేష్, సతీష్ కుమారస్వామి, సతీష్ కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.